అందరికీ నమస్కారం అండి. కథ పేరు సుభద్ర. రాసింది నీరజ హరిప్రభల గారు. చదువుతున్నది పద్మావతి. దిగువ మధ్యతరగతి రైతు కుటుంబంలో అగ్రహారంలో 6 తోబుట్టువుల సరసన కడపటి బిడ్డగా ఇలపై కళ్ళు తెరిచింది అభాగ్యురాలు సుభద్ర. ఆ కుటుంబానికి పరువు ప్రతిష్టలు, అభిమానం, ఆభరణాలు, మర్యాదలే మూలధనం. గ్రాహ్యం తెలిసిన మొదలు కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని తదనుగుణంగా సర్దుకొని పెరిగింది ఆ బాల. చదువు, సంగీతం అంటే తనకు పంచప్రాణాలు. అయినా భయభక్తులతో క్రమశిక్షణతో పెంచిన తండ్రికి తన మనసులోని మాట చెప్పే ధైర్యం, చనువు లేదు. ఆ ఇంట్లో తండ్రి మాటే వేదశాసనం, తల్లి మాటకు విలువ లేదు. తోబుట్టువుల పిల్లలు తన వయసు వారు. అంత వయసు తారతమ్యం తోబుట్టువులతో ఇంక తన మనసును ఎవరితో పంచుకోగలదు? యుక్త వయసు రాగానే తండ్రి నిర్ణయించిన భాగ్యవంతుల సంబంధం. వరుడిని కూడా తను చూడకుండానే, చదువు, వ్యాపారం వివరాలు తనకు తెలియకుండానే 3 ముళ్ళ తతంగం, కోటి ఆశలు, మధుర ఊహలతో అడుగిడిన ఆ వధువుకి తొలిరాత్రే కాలరాత్రి. భర్త ప్రేమగాథ, అయిష్టంగా తన వివాహం, నిరాదరణ, వెరసి అది ప్రళయకాల రాత్రి. గుండెల్లో గుణపం లాంటి బాధను దిగమింగుకొని ఇదే తన జీవితం, కడదాకా ఇక్కడే తన స్థానం అనుకుందా ఇల్లాలు. మనసులో కోటి కోరికల మల్లెల మాలలల్లుకొని వివాహమై కొత్త జీవితంలో ఉమ్మడి కుటుంబంలో అడుగుపెట్టిన 18 ఏళ్ల నవవధువు సుభద్రకు అత్త, పిన్నత్తలు, పినమామగారులు, బావగారులు, మరుదులు, వెరసి 30 మంది కుటుంబ సభ్యులు తన వాళ్ళను చూసి మురిసిపోయింది. తొలినాళ్ల నుంచే అత్తగారి ఆరళ్ళు, తోడేళ్లు లాంటి తోడికోడళ్ల కోరంటికం, అన్నిటికన్నా శాడిస్టు భర్త వేధింపులతో మనసు కుంగిపోయినా భూదేవికున్నంత ఓర్పుతో ధైర్యాన్ని కూడదీసుకొని అతనితో కాపురం చేసింది. తన పరిస్థితికి పినమామగారులు, పినత్తలకు బాధ కలిగినా అత్తగారి హూంకరింపులకు, ఆధిపత్యానికి ఏమీ చెయ్యలేని వాళ్ళ నిస్సహాయత కాలగతిన వాళ్ళు గతించారు. పైకి చెదరని చిరునవ్వుతో, మొక్కవోని ఓర్పుతో ఆ కసాయి భర్తతో కాపురం. ఫలితం 23 సంవత్సరాలకే 3 ఆడపిల్లల తల్లి. అయినా ఆ స్త్రీ తలరాత మారలేదు సరికదా. ఆడపిల్లల తల్లి ఒక తల్లేనా అనే అవమానాలు, ఈసడింపులు. భాగ్యవంతుల కోరంటికమంటే ఇదేనేమో మరి. బానిసలాగా చాకరీ చేయించుకొని కడుపు నిండా తిండి కూడా పెట్టేవారు కాదు. భర్త తనవాడైతే ఎన్ని బాధలనైనా ఓర్చుకోగలదు. కానీ కాలయముడే భర్త అయితే ఇంకా ఇల్లాలి వేదన చెప్పనల్లవి కాదు. పోనీ కన్నవాళ్లకు చెబుదామా అనుకుంటే వాళ్లకు కూతురు ఎన్ని బాధలు పడినా చచ్చేదాకా అత్తారింట్లోనే బాధలు భరిస్తూ ఉండాలి. వాళ్లకు పరువే ప్రాణం. అత్తమామల తదనంతరం వ్యసనపరుడైన భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోవటంతో అన్నదమ్ములు ఆస్తి కాజేయటం. ఫలితం ఒక ఇల్లు, శాడిస్టు భర్త, 3 ఆడపిల్లలతో, కట్టుబట్టలతో వేరు కాపురం. తన పిల్లలే తన లోకం అనుకొని వాళ్లను కళ్ళల్లో పెట్టుకొని కష్టపడి పెంచి, చదివించి ప్రయోజకులను చేసింది సుభద్ర. మంచి వరుళ్లను చూసి వివాహం చేసింది. వాళ్ల సంతోషమైన కాపురాలను చూసి ఆ కన్నతల్లి హృదయం ఆనందంతో పొంగిపోయింది. మనుమలు, మనవరాళ్ళు వచ్చినా ఆ ఇల్లాలి నుదుట రాత మారలేదు సరికదా. నడివయసు వచ్చినా ఇంకా నిత్యం ఆ శాడిస్టు భర్త చేతిలో బాధలు, ఒంటిమీద వాతలు. 63 ఏళ్ల భర్త నుండి విడాకుల ఒత్తిడి, మారుమనుకై ఆ మగాడి అంతులేని ఆరాటం. తను ఒప్పుకుంటే తన పిల్లలకు సవతి తల్లి వస్తుందన్న మనోవేదన. తల్లి తండ్రి వేరైతే కూతుళ్ల కాపురాలు ఏమవుతాయో అనే బాధ ఆ అభాగ్యురాలి మనసును కుంగదీస్తోంది. మనోవేదనకు మందులేదు కదా. పిల్లలు తండ్రికి నచ్చ చెప్పే ప్రయత్నంలో విఫలమై, అమ్మా నీ సమస్యను నువ్వే సాల్వ్ చేసుకో, ఇంక మేమేం చెయ్యలేం, నీవు మా వద్దకు వస్తే చూస్తాం అనే నిర్ణయం. ఇప్పటి నుండే పిల్లల వద్దకు వెళ్ళి వాళ్ళకి భారమవటం సుభద్రకు ఇష్టం లేదు. పైగా అలిగి అత్తింటికి, చెడి కూతురింటికి చేరకూడదనే సామెత. భర్తను వదిలేసిన స్త్రీ అంటే ఇంకా లోకువా అని ఆవిడ అభిప్రాయం.
ఇదే అలసుగా తీసుకొని ఇంకా భర్త వేదనలు ఎక్కువయ్యాయి. తుది తీర్పు ఏంటి అనే ప్రశ్నతో కలత చెదరిన మనసుతో ఆకాశం వైపు చూస్తూ నిట్టూరుస్తోంది సుభద్ర. కాలానికి విధాతకు నిర్ణయాన్ని వదిలేసి జీవనయానాన్ని భారంగా కొనసాగిస్తోంది సుభద్ర. సమాప్తం.